ఏంటి సార్ ఆ సీన్ అప్పుడు? అది నేను అసలు అంత టెన్షనే పడలేదు స్టార్టింగ్. అంటే రేపు తీస్తున్నాం అన్నప్పుడు ముందు రోజు అనుకుంటాం కదా, ఇలాంటి సీన్లు ఏమైనా తీసినప్పుడు కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ లేకపోతే ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ తీసినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, రేపు ఆ సీన్ ఎలా వస్తుంది అన్నది. నేను ఎప్పుడు ఏ సినిమాలో కూడా స్కిన్ షోని ఎప్పుడు నమ్మలేదు. స్కిన్ షో అనేది నా సినిమాలో లేదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు. అది చేసినా సరే అది స్కిన్ షోగా ఉండకూడదు, అంటే చూస్తే ప్లెజెంట్గా ఉండేటట్టుగానే ఏదైనా చేయాలని అనుకున్నాను నేను. ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ ఏంటంటే రెండు ఈవిల్ పవర్స్, అంటే పచ్చిగా చెప్పాలంటే రెండు దెయ్యాలు రమించుకుంటున్నాయి అనుకోండి. సో రెండు దెయ్యాలు రమించుకుంటున్నప్పుడు రెండు క్షుద్రశక్తుల మీద విపరీతమైన కాంక్ష ఉన్న ఇద్దరు ఆ టైంలో అక్కడ రమిస్తున్నారు. ఓకే, అది ఫిజికల్ నీడ్ ఇదంతా పక్కన పెడితే వాళ్ళిద్దరూ ఒకరికొకరు అట్రాక్షన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ ఐడియాలజీ, వాళ్ళ బుర్ర వలన వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సో ఇది ఫస్ట్ ఐడియా. ఇది అయినప్పుడు దాన్ని మళ్ళీ అంత తీవ్రంగా చూపించాలి. అందులో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ పని చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ దాన్ని చూస్తుంది. ఆ చూసే క్యారెక్టర్ తాలూకు ఏజ్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. అది వల్గర్గా ఉండకూడదు, రేపు పొద్దున ఒకళ్ళు దాన్ని ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను షార్ట్స్ అనుకున్నాను, ఏమేం చేయాలి అది కన్వే అయితే సరిపోతుంది కదా అనేది అనుకున్నాను. సో దాన్ని కూర్చొని ఎలా చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పిందే, వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం. ఇది నాకు 4 షాట్లు కావాలి టోటల్గా. ఒకటి ఈమె ఫేసు, 2 ఆయన ఫేసు, 3 ఒక మిడ్ షాట్లో యాక్ట్ ఏం జరుగుతుంది, దానికంటే ప్రారంభంలో ఒకటి. సో నేను అదంతా కూడాను ఆమె కాళ్ళపైన ఆ తాలూకా ఇంటెన్సిటీని మొత్తం కూడా ఆమె కాళ్ళు ఆ మొహం మీద చూపించాను అనమాట. సో దీనికి వాళ్ళు ఎదురు ఇచ్చేస్తారు. ఇప్పుడు నవీన్, ఇప్పుడు మీ ఎంతసేపు అది కామెడీగా మాట్లాడింది ఏంటంటే నవీన్ గారు ఆ సీన్కి ఆయనేమి అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ లేకపోతే ఆయన అక్కడ పెట్టిన శ్రద్ధ ఏంటంటే వీడొక ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు కదా, ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఎలా ఉంటాడు. సో వాడు పర్ఫ్యూమ్ కొట్టుకొని లేకపోతే ఒక దీనిగా ఉండడు కదా, వాడి మీద ఏమి వస్తుంటుంది, ఒక స్వెట్టింగ్ ఒకలాంటి ఇదంతా ఉండాలి చూసారా. ఆ నెగిటివిటీ అంతా రావాలంటే ఏం చేయాలని అంటే ఆ రోజు ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన పొద్దున్న స్నానం చేసి షూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి దాన్ని ఏమంటారు, రెగ్యులర్గా కాకుండా ఆయనకి ఎక్స్ట్రా స్వెట్ కావాలి, అది కొడుతుంది. రెండోది ఆయన ఏమన్నానంటే, ఇప్పుడు నేను ఇది 10 టేకులు తీసుకోలేము సార్, 1 టేకో 2 టేకులు 3 టేకుల్లో చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ టేక్స్ తీసుకోవడం తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది. సో అది చేసినప్పుడే ఆమెకి అందులోంచి ఒక ఇది పుట్టింది. సో నా బాడీ నుంచి ఆ ఆర్డర్ రావాలి, అట్ ద సేమ్ టైం అది ఆకాంక్ష, అది అదే మృగమా దెయ్యమా ఇదంతా అది చూపించినప్పుడు ఆ బాడీలో కూడా అది చూపించాలి. ఒక మామూలుగా ఏం లేకుండా పట్టుకుంటే అది నార్మల్ సీన్ అవుతుంది. సో అది చూపించాలంటే మనం వేరే ఏమి స్కిన్ షో చేయట్లేదు, మొహంలోనూ చూపించే ఆ షోల్డర్లోనూ ఈ మొహంలోనూ ఆమెకి లభిస్తున్న లేదా వాళ్ళిద్దరు సుఖపడుతున్న దాన్ని ఆ కాళ్ళు చూపించాలి. ఈ 4 షాట్లే కాబట్టి దానికైనా అది వర్క్ చేశారు.